అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా తేల్చే పనిలో దర్యాప్తు బృందాలున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ బాక్స్తో పాటు మరో అంశం దర్యాప్తులో కీలకంగా మారింది. అదే మేడే కాల్. దీనిపై మరిన్ని వివరాలు. గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఎయిర్ ఇండియా AI-171 విమానం ఓ భవనంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది. అయితే విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఎంక్వైరీలో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. దీనితో పాటు మేడే కాల్ వివరాల ద్వారా ప్రమాదానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు పైలట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్, డిస్ట్రెస్ కాల్ వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఏటీసీతో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ రికార్డైంది. విమానంలో పైలట్ నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని చెప్పినట్లు సమాచారం. మేడే మేడే అంటూ ఏటీసీకి పైలట్ సుమిత్ చెప్పిన మాటలు 5 సెకండ్ల పాటు రికార్డ్ అయ్యాయి. దీంతో మేడే కాల్ మొత్తాన్ని విశ్లేషించి ప్రమాద కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. మేడే కాల్ విమాన ప్రయాణాల్లో అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొన్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం వాడతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేయటం దీనిలో భాగం. ఎమర్జెన్సీ సమయాల్లో మేడే అనే పదాన్ని పైలట్లు 3 సార్లు చెబుతారని సమాచారం. మేడే అనేది ఫ్రెంచ్ పదం. మైడర్ నుంచి వచ్చింది. సాయం చేయండి అని దీని అర్థం. విమానాలు, నౌకల్లోనూ మేడే కాల్ను వాడతారు. ఫిబ్రవరి 1923లో క్రాస్ ఛానల్ విమానాల కోసం ఈ పదం మొదటిసారిగా వాడారు. విమానాలు, నౌకలు అత్యవసర పరిస్థితిలో మేడే కాల్ వాడితే మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఫ్రీక్వెన్సీలో రేడియో ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. మేడే కాల్ చేసిన పైలట్ అత్యవసర పరిస్థితి, వారు ఉన్న స్థానం వివరాలను వెల్లడించారు. దీని ఆధారంగా ప్రమాద స్థలానికి రెస్క్యూ, రిలీఫ్ బృందాలను తరలిస్తారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో పైలట్ మేడే కాల్ వాడినట్టుగానే గతంలోనూ అనేక ప్రమాదాల్లో ఈ కాల్ వాడారు. 1989లో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 232 డెన్వర్ నుంచి చికాగోకు బయలుదేరింది. ఆ సమయంలో DC-10 విమానం ఇంజిన్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీని వలన అన్ని హైడ్రాలిక్ వ్యవస్థలు నియంత్రణలు కోల్పోయాయి. దీంతో పైలట్లు మేడే డిస్ట్రెస్ కాల్ ప్రకటించారు. దీంతో ఏటీసీ అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. అయోవాలోని సియోక్స్ సిటీలో క్రాష్ ల్యాండింగ్ జరగబోయే సమయంలో మేడే కాల్ను సమర్థవంతంగా ఉపయోగించడం వలన రెస్క్యూ చర్యలు సమయానికి చేపట్టారు. ఫలితంగా ప్రయాణికులలో చాలా మందిని కాపాడారు. 2009లో యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1549 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షుల గుంపును ఢీకొట్టింది. దీని వలన 2 ఇంజన్లు విఫలమయ్యాయి. పైలట్లు వెంటనే మేడే డిస్ట్రెస్ కాల్ ఇచ్చారు. దీంతో న్యూయార్క్లోని హడ్సన్ నదిపై అత్యవసర ల్యాండింగ్ చేశారు. మేడే కాల్తో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కాపాడారు. 2023లో ఆక్లాండ్ నుండి సిడ్నీకి వెళ్లే క్వాంటాస్ బోయింగ్ 737-800 విమానం మేడే కాల్ ప్రకటించింది. మేడే కాల్ ఇలా విమాన ప్రమాదాల్లో కీలకంగా ఉంటుంది. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మేడే కాల్ వినియోగించి అనేక సందర్భాల్లో నష్టాన్ని తగ్గించగలిగారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.